గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 816. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 267 పాయింట్స్ పెరిగి 74,221 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 68 పాయింట్స్ పెరిగి 22,597 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.55% కరెక్ట్ అయింది. నెక్స్ట్ స్టాక్ మార్కెట్లోని కొన్ని కంపెనీస్ రిలేటెడ్గా ఒక్కసారి రూమర్స్ వస్తుంటాయి కదా, ఆ రూమర్స్ వచ్చినప్పుడు కొన్ని రోజులు ఒక్కసారి మనం స్టాక్ ప్రైస్లో కంటిన్యూస్గా జంప్ చూస్తూ వస్తుంటాం. సో ఇలా రూమర్స్ వలన స్టాక్ ఏదైతే ఇంపాక్ట్ అవుతుందో దాన్ని మేనేజ్ చేసేందుకు గాను సెబీ అయితే ఇప్పుడు ఒక కొత్త గైడ్ లైన్స్ ని తీసుకురాబోతున్నది. సో అసలు ఈ గైడ్ లైన్స్ ఏంటి అండ్ దీనివల్ల మన మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మీకు ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త గైడ్ లైన్స్ ఏవైతే సెబీ తీసుకురాబోతుందో అవి జూన్ 1 నుంచి టాప్ 100 లిస్టెడ్ ఎంటిటీస్ ఉంటాయి కదా, వీటికి అప్లికేబుల్ కాబోతున్నది. అసలు ఈ రూల్ గురించి మనం సింపుల్ గా మాట్లాడుకోవాలంటే కంపెనీస్ లోని వేరియస్ డీల్స్ జరుగుతుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే ఒక కంపెనీలోని ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నది అనుకోండి. అప్పుడు ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ అండ్ కంపెనీ మధ్యన డీల్ కుదురుతుంది కదా, అంటే ఈ షేర్ ని ఈ ప్రైస్ కి మేము అక్వైర్ చేస్తామని చెప్పి ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ కి కంపెనీ మధ్య డీల్ కుదురుతుంది కదా. కానీ దాని రిలేటెడ్ గా మార్కెట్ లో ఆల్రెడీ రూమర్ వచ్చింది అనుకోండి. రూమర్ రాగానే అవుతుంది కంటిన్యూస్ గా స్టాక్ ప్రైస్ అన్నది పెరిగిపోద్ది. కానీ ఈ డీల్ జరగడానికి కొంత టైం పడుతుంది కదా. ఈ టైం పట్టే లోపు ఒకవేళ కంపెనీకి స్టాక్ ప్రైస్ ఇంతలా పెరిగిపోయింది, సో మేము లోవర్ వాల్యుయేషన్ లో ఈ స్టాక్ ని ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ కి సెల్ చేస్తున్నాం అని చెప్పి అనిపించినట్లయితే అటువంటి టైంలో ఆ డీల్ ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఇలా డీల్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉండేందుకు గాను సెబీ ఇప్పుడు ఈ రూమర్ రాకముందు అన్ఎఫెక్టెడ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేయాలని చెప్పి రూల్ ని తీసుకురావడం జరిగింది. అంటే మనం ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే ఈ రూమర్ రాకముందు ఏదైనా స్టాక్ ప్రైస్ 100 రూపీస్ ఉన్నది అనుకోండి. దాని తర్వాత రూమర్ బయటకు వచ్చాక స్టాక్ ప్రైస్ ఒకవేళ నెక్స్ట్ రోజు 110 రూపీస్ పెరిగింది, ఆ నెక్స్ట్ రోజు 120 రూపీస్ కి పెరిగింది. సో ఇలా పెరిగిపోయినటువంటి ప్రైస్ ని కన్సిడర్ చేయకుండా రూమర్ రాకముందు ప్రైస్ 100 రూపీస్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆ ప్రైస్ అన్ఎఫెక్టెడ్ ప్రైస్ కింద పరిగణలోకి తీసుకురావాలని చెప్పి సెబీ ఈ రూల్ ని తీసుకురావడం జరిగింది. సో ఇలా తీసుకురావడం వల్ల ఏం జరుగుతుందంటే నెక్స్ట్ టైం ఇటువంటి డీల్స్ అవి జరుగుతుంటాయి కదా, ఆ డీల్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటే దీనివల్ల బోత్ కంపెనీకి పాజిటివ్ అండ్ అలాగే ఆ డీల్ ఏదైతే జరుగుతున్నదో ఆ డీల్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటారని చెప్పి సెబీ ఈ రూల్ తీసుకురావడం జరిగింది. నౌ యాజ్ ఏ రీటైల్ షేర్ హోల్డర్ మన పైన దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే మన మీద ఏ విధంగా కూడా ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఈ అన్ఎఫెక్టెడ్ ప్రైస్ ఏదైతే ఉన్నదో అది కార్పొరేట్ యాక్షన్స్ పైన తీసుకురావడం జరిగింది. బట్ ఇటువంటి మార్కెట్ రూమర్స్ వచ్చిన తర్వాత మార్కెట్ లో షేర్ ప్రైస్ అది పెరుగుతుంది కదా, అది మనకి కామన్ గానే పెరగడం తగ్గడం జరుగుతుంది కాబట్టి మన పైన ఎటువంటి ఇంపాక్ట్ కూడా ఉండదు. కేవలం ఈ రూల్ ఏదైతే తీసుకొచ్చారో అది ఆ కార్పొరేట్ యాక్షన్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే తీసుకొచ్చినటువంటి రూల్. అండ్ ఇటువంటి రూమర్స్ ఏవైతే వస్తాయో ఆ రూమర్స్ వచ్చిన తర్వాత కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ 24 అవర్స్ లోని ఆ రూమర్ అయితే కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇనిషియల్ గా జూన్ 1 నుంచి టాప్ 100 లిస్టెడ్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇది అప్లికేబుల్ కానున్నది. అండ్ డిసెంబర్ 24 నుంచి ఆ 100 నుంచి నెక్స్ట్ 150 టాప్ లిస్టెడ్ ఎంటిటీస్ ఉంటాయి కదా, వాటికి కూడా ఈ రూల్ ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ టైంలోని ఈ పార్టీ గెలచ్చు ఆ పార్టీ గెలచ్చు అని చెప్పి వేరియస్ ప్రెడిక్షన్స్ వస్తుంటాయి కదా. ప్రెడిక్షన్స్ లోని కొన్ని ప్రెడిక్షన్స్ కరెక్ట్ అవుతుంటాయి, కొన్ని ప్రెడిక్షన్స్ ఫెయిల్ అవుతుంటాయి అండ్ కొన్ని ప్రెడిక్షన్స్ అయితే యాక్యురేట్ గా కూడా ఉంటాయి. బట్ కానీ రాజస్థాన్ కి చెందినటువంటి పలోడి సట్టా బజార్ వాళ్ళ ప్రెడిక్షన్స్ అయితే చాలా ఫేమస్. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు ఏవైతే ప్రెడిక్షన్స్ ని రిలీజ్ చేశారో ఆల్మోస్ట్ అలాగే రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఈ పలోడి సట్టా బజార్ వాళ్ళ ప్రెడిక్షన్స్ అంత ఫేమస్ అయ్యాయి. ఈసారి మన కంట్రీలో జనరల్ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈ ఎలక్షన్స్ లో వీళ్ళు ప్రీవియస్ గా కూడా వీళ్ళ ప్రెడిక్షన్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా స్టేట్స్ లోని ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి కదా, ఇంకా కొన్ని స్టేట్స్ లోని ఎలక్షన్స్ జరగవలసి ఉన్నది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎలక్షన్స్ ప్రకారం వీళ్ళు ఏం ప్రెడిక్ట్ చేస్తున్నారంటే బీజేపీ ఈసారి 300 సీట్స్ వరకు గెలొచ్చు అని చెప్పి వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ 40 నుండి 42 సీట్స్ గెలిచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ప్రెడిక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ కమింగ్ ఫేజెస్ లోని ఎక్కువ మంది వచ్చి ఓటింగ్ కనుక చేసినట్లయితే బీజేపీ వాళ్ళ సీట్ కౌంట్ అనదర్ 30 to 35 సీట్స్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళైతే ఈసారి ప్రెడిక్ట్ చేయడం జరిగింది. బీజేపీ ఫస్ట్ నుంచి కూడా ఈసారి మేము 400 సీట్స్ గెలొచ్చు అని చెప్తుంది. బట్ ఈసారి పలోడి సట్టా బజార్ వాళ్ళు మాత్రం బీజేపీ 300 సీట్స్ పైన గెలొచ్చు, అప్రాక్సిమేట్లీ 316 to 319 సీట్స్ గెలిచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. చూడాలి ఈసారి వీళ్ళ ప్రెడిక్షన్ ఎంత యాక్యురేట్ గా ఉంటుందన్నది. ఎలక్షన్స్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి వేరియస్ ప్రెడిక్షన్స్ అయితే వస్తున్నాయి. ఈ ప్రెడిక్షన్స్ వచ్చినప్పుడల్లా మన మార్కెట్ లోని కొంత వాలటాలిటీ అయితే కనపడుతున్నది. సో ఫైనల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ అయితే జూన్ 4th రాబోతున్నది కదా. ఈసారనే కాదు ఎప్పుడైనా సరే ఎలక్షన్ రిజల్ట్ ఎలాగైనా ఉండేవండి, ఏ పార్టీ అయినా గెలనివ్వండి, ఫైనల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ అన్నది షార్ట్ టర్మ్ లో మార్కెట్ ని ఇంపాక్ట్ చేయొచ్చు, కానీ లాంగ్ టర్మ్ లోని మార్కెట్ గ్రోత్ అన్నది మన ఎకానమీ గ్రోత్ పైన
పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు ఆల్ఫాబెట్ కి చెందిన గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్స్ అయితే మన కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్లుగా ఈ విషయం తెలిసినటువంటి కొంతమంది షేర్ చేశారని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఆల్ఫాబెట్ వాళ్ళు మన ఇండియాలో గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనిలో భాగంగా డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన పెడ్గెట్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారని అండ్ పెడ్గెట్ వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసినటువంటి మొబైల్ ఫోన్ PLA స్కీమ్ లో వీళ్ళు సెలెక్ట్ అవడం కూడా జరిగింది. దీంతో వీళ్ళు గూగుల్ వాళ్ళకి కాంపిటేటివ్ ప్రైసింగ్ లోనే ఈ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి అయితే సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. డిక్సన్ వాళ్ళు 1 lakh యూనిట్స్ పర్ మంత్ కెపాసిటీతో ఈ పిక్సెల్ ఫోన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారని, దీంట్లో 25 to 30% ఆఫ్ ది ప్రొడక్షన్ ని ఎక్స్పోర్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్స్ ని డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినట్లయితే అది డిక్సన్ టెక్నాలజీస్ కి పాజిటివ్ కానున్నది కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో డిక్సన్ టెక్నాలజీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని ఇప్పటి వరకు 1150 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి మేజర్లీ ఆకాష్ మిసైల్ సిస్టమ్ అండ్ అలాగే షిప్స్ కి కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ AMC కాంట్రాక్ట్స్ అయితే రావడం జరిగింది. అండ్ వీటితో పాటుగా వీళ్ళకి వచ్చినటువంటి మేజర్ ఆర్డర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళు ఇప్పటి వరకు 1150 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారని అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సుజ్లాన్ వాళ్ళకి జూనిపర్ గ్రీన్ ఎనర్జీ అనేటువంటి కంపెనీ నుండి 402 మెగావాట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా సుజ్లాన్ వాళ్ళు 3 మెగావాట్ కెపాసిటీ కలిగినటువంటి 134 విండ్ టర్బైన్స్ ని ఈ జూనిపర్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి సప్లై చేయనున్నారు. ఈ విండ్ టర్బైన్స్ అన్నిటిని జూనిపర్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ రాజస్థాన్ లో ఉన్నటువంటి ఫతే నగర్ ప్రాజెక్ట్స్ కోసం వీళ్ళు సప్లై చేయబోతున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కార్పొరేట్ ఏజెన్సీ లైసెన్స్ కోసం ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయినటువంటి IRDA వాళ్ళకి ప్రీవియస్ గానే అప్లై చేసుకున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు IRDA వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి కార్పొరేట్ ఏజెన్సీ లైసెన్స్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ లైసెన్స్ వచ్చింది కాబట్టి ఇక పైన మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళు లైఫ్, హెల్త్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ లాంటి వేరియస్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని వీళ్ళ కస్టమర్స్ కి అయితే ఆఫర్ చేయొచ్చు. సో దీని ద్వారా వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు కాబట్టి అది మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో స్లైట్ గా పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ రోడ్స్, హైవేస్ లాంటివి కన్స్ట్రక్ట్ చేసేటువంటి వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు EPC మోడ్ లో మహారాష్ట్రలోని రోడ్ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 1864 crores అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 36 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు ఈ ఆర్డర్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కోఫోర్స్ వాళ్ళు QIP రూట్ లో 2240 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేయడం జరిగింది కదా. ఈ QIP ని May 21st అంటే నిన్న వీళ్ళు లాంచ్ చేశారు. ఈ QIP యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 4531 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా వీళ్ళు కొంచెం డిస్కౌంట్ లో ఈ QIP ఫ్లోర్ ప్రైస్ ని ఫిక్స్ చేశారు. అండ్ వీళ్ళు ఫిక్స్ చేసిన ఈ ఫ్లోర్ ప్రైస్ పైన ఫర్దర్ గా వీళ్ళు 5% వరకు డిస్కౌంట్ ని ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నో ఈ QIP ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేయబోతున్నారో ఆ ఫండ్ ని వీళ్ళు రీసెంట్ గా సిగ్నిటీ టెక్నాలజీస్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ ఎక్విజిషన్ కోసం యూజ్ చేయబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళు ఈ QIP ని లాంచ్ చేశారన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో కోఫోర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అపోలో టైర్స్ లోని ఒక బ్లాక్ డీల్ జరగబోతున్నట్టుగా, ఈ బ్లాక్ డీల్ లోని నియర్లీ 1000 crores వర్త్ షేర్స్ ఈచ్ షేర్ 460 rupees to 465 rupees ఇన్ బిట్వీన్ హ్యాండ్స్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో నియర్లీ 3.5% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. దీనిలో బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. దీంతో పాటుగా ఈ రోజు సెషన్ లో గ్రాన్యువల్స్ ఇండియాలో కూడా ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 1.8% ఈక్విటీ ఈచ్ షేర్ 405 rupees చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని ఈ గ్రాన్యువల్స్ ఇండియా యొక్క ఫౌండర్ అయినటువంటి కృష్ణ ప్రసాద్ గారే ఈ స్టేక్ ని సేల్ చేసి ఉండొచ్చని అండ్ ఈ స్టేక్ సేల్ ద్వారా ఏవైతే ప్రొసీడింగ్స్ రాబోతున్నాయో వాటి ద్వారా ఈయన పర్సనల్ డెట్ ని క్లియర్ చేసుకోబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఒకవేళ ఈయన ఈ స్టేక్ ని సేల్ చేసినట్లయితే ఈయన దగ్గర నుంచి ఈ స్టేక్ ఎవరు అక్వైర్ చేశారన్నది చూడాలి. ఈ బ్లాక్ డీల్ కి బయర్స్ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చినట్టుంది. దాంతో ఈ రోజు సెషన్ లో గ్రాన్యువల్స్ ఇండియా స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ TVS మోటార్స్ వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళ గ్లోబల్ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఇప్పుడు దీనిలో భాగంగా శ్రీలంకలోని వీళ్ళ ఎలక్ట్రిక్ 2-wheeler అయినటువంటి TVS iQube ని లాంచ్ చేయడం జరిగింది.
జరిగింది. ఆల్రెడీ వీళ్ళకి శ్రీలంకలో అయితే ఆపరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు శ్రీలంకలో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ రిలేటెడ్గా ఏదైతే డిమాండ్ కనపడుతున్నదో ఆ డిమాండ్ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ ఎలక్ట్రిక్ 2 వీలర్ అయినటువంటి టీవీఎస్ ఐక్యూబ్ని ఇక్కడ లాంచ్ చేశామని, దీని ద్వారా వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ని అయితే పెంచుకోబోతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఇలా గ్లోబల్లీ చాలా కంట్రీస్లోని టీవీఎస్ మోటార్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేరియస్ మోడల్స్ని అయితే లాంచ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, దీని ద్వారా వీళ్ళ సేల్స్ అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది టీవీఎస్ మోటార్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ VST టిల్లర్స్ అండ్ ట్రాక్టర్స్ వాళ్ళు మన ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ అయినటువంటి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళతోనే MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOUలో భాగంగా ఎవరైతే ట్రాక్టర్స్ అండ్ అలాగే ఫార్మ్ మిషనైజేషన్ ప్రొడక్ట్స్ కొనాలనుకునేటువంటి VST ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ అంటే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి వీళ్ళు ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అంటే లోన్స్ ఆఫర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇది బోత్ VST టిల్లర్స్ అండ్ ట్రాక్టర్స్ అండ్ యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా యాక్సిస్ బ్యాంక్ ద్వారా వీళ్ళ కస్టమర్స్ కి లోన్స్ ఆఫర్ చేస్తూ వీళ్ళ ప్రొడక్ట్ సేల్స్ పెంచుకోవడానికి VST టిల్లర్స్ ట్రాక్టర్స్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లయితే దీని ద్వారా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ లోన్ డిస్బర్స్మెంట్స్ కూడా పెరుగుతాయి కదా, అది యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి కూడా పాజిటివ్ కానున్నది. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి PNC ఇన్ఫ్రాటెక్ స్టాక్లో ఈరోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ PNC ఇన్ఫ్రాటెక్ వాళ్ళు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి 2 EPC రోడ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా టెండర్లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్గా సెలెక్ట్ అవడం జరిగింది. ఈ 2 ప్రాజెక్ట్స్ యొక్క కాస్ట్ అప్రాక్సిమేట్లీ 4,994 crores. ఈ కాంట్రాక్ట్లో భాగంగా వీళ్ళు మహారాష్ట్రలోని 2 రోడ్స్ రిలేటెడ్గా EPC వర్క్స్ అయితే చేయనున్నారు. వీళ్ళు ఇంత పెద్ద ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్తోనే ఈ రోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అనదర్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి HG ఇన్ఫ్రా వాళ్ళు కూడా మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్గా సెలెక్ట్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్స్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 4,142 crores. ఈ కాంట్రాక్ట్స్ లో భాగంగా వీళ్ళు మహారాష్ట్రలోని 2 రోడ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వర్క్స్ అయితే చేయనున్నారు. వీళ్ళకి ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో HG ఇన్ఫ్రా స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ లక్ష్మీ ఆర్గానిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు 24 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్లో 27 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్లోని వీళ్ళు 44 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ క్వార్టర్లోని మంచి నెంబర్స్ పోస్ట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో లక్ష్మీ ఆర్గానిక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హిటాచి ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 27.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 33.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 123.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 394.8% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఆర్డర్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆర్డర్స్ లో 11.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 13.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ మార్చ్ 31st నాటికి హిటాచి ఎనర్జీ వాళ్ళ దగ్గర 7,229.5 crores వర్త్ ఆర్డర్ బ్యాక్లాగ్ ఉన్నది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు హిటాచి ఎనర్జీ వాళ్ళ బోర్డ్ 4 rupees per share డివిడెండ్ రికమెండ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో హిటాచి ఎనర్జీ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ PA ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 29% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లోని 32% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 448 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 369 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూస్తే వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అయినట్టుగా కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను, ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళపైన ఇంపాక్ట్ ఉండొచ్చు. దాంతోనే డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ డొమెస్టిక్ బిజినెస్ లో డ్రాప్ కనపడుతున్నది. బట్ ఎక్స్పోర్ట్స్ లో మాత్రం చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు PA ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డ్ 9 rupees per share ఫైనల్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. ఓవరాల్
ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో పిఏ ఇండస్ట్రీస్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 7.67% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 31.42% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 37.41% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 79 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 86.94 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ అబౌట్ 20 rupees per share డివిడెండ్ రికమెండ్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్ స్టాక్ 11% పైనే పెరిగింది. నెక్స్ట్ ధనిక్ భాస్కర్ గ్రూప్ కంపెనీ అయిన డీబీ కార్ప్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. కమింగ్ టు దేర్ నెంబర్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 41 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 123 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 122 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ నెంబర్స్ లోని డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉండొచ్చు, దాంతోనే మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి స్టాక్ లో జంప్ కనపడి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ 8 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 22% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 10% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో 140 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం 28 basis points డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 32 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 17.76 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ నంబర్స్ కొంచెం వీక్ గా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కదా, వీళ్ళపైన ఏమైనా సిక్లికల్ ఇంపాక్ట్ ఉందేమో చెక్ చేద్దాం. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది అండ్ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా వీళ్ళ డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళ మీద ఈ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. అండ్ కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్ ఈ మార్చ్ 31st నాటికి వీళ్ళ దగ్గర 1200 million rupees వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. ఈ ఆర్డర్ బుక్ ని వీళ్ళు నెక్స్ట్ 4 to 6 months లోని ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ సన్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1984 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 2654 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది కానీ ప్రాఫిట్ లో మాత్రం డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న ప్రాఫిట్ లో గ్రోత్ కనపడడానికి రీజన్ ఒకటి ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ బాగా పెరిగింది. దీంతో పాటుగా ఈ క్వార్టర్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్లోబల్ సేల్స్ లో 10.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఇండియన్ ఫార్ములేషన్ సేల్స్ లోని 10.2% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ యుఎస్ ఫార్ములేషన్ సేల్స్ లోని 10.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఫార్ములేషన్ సేల్స్ లో కూడా వీళ్ళు 10.8% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు సన్ ఫార్మా వాళ్ళ బోర్డ్ 5 rupees per share ఫైనల్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జీ పవర్ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 129 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని స్లైట్ గా ప్రాఫిట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 25.9 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ బాటమ్ లైన్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న ప్రాఫిట్ ఇంతలా పెరగడానికి రీజన్ ఒకటి ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ బాగా పెరిగింది. దాంతో పాటుగా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతోనే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో ఇంత గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద ఆర్డర్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆర్డర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 3,309 crores వర్త్ ఆర్డర్ బ్యాక్లాగ్ ఉన్నది.
ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర మంచి ఆర్డర్ బుక్ ఉండడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జీఈ పవర్ ఇండియా స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 19% పైనే పెరిగింది. నెక్స్ట్ టాల్బ్రోస్ ఆటోమోటివ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 195% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ రెవెన్యూస్ లోను ఎబిటాలోను డెలివర్ చేసిన గ్రోత్ కన్నా ప్రాఫిట్ లో ఎక్కువ గ్రోత్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లో వీళ్ళకి వన్ టైం ఎక్సెప్షనల్ బెనిఫిట్ వచ్చింది. ఈ వన్ టైం ఎక్సెప్షనల్ బెనిఫిట్ యాడ్ అవడం వల్లనే వీళ్ళ ప్రాఫిట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే వీళ్ళ ప్యాట్ లో 35% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 22.74 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 49.78 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 23 ఎండింగ్ నాటికి వీళ్ళ ఎక్స్పోర్ట్ సేల్స్ 25% గా ఉంటే ఇవి ఫైనాన్షియల్ ఇయర్ 27 నాటికి 35% కి పెరుగుతాయని అండ్ ప్రెసెంట్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ 14% గా ఉంటే ఇవి ఫైనాన్షియల్ ఇయర్ 27 కి 15 to 16% ఇన్ బిట్వీన్ రేంజ్ లో ఉండేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ టోటల్ డెట్ కూడా 100 crores బిలోలోనే ఉంటుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు మేనేజ్మెంట్ దగ్గర నుంచి మంచి గైడెన్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో టాల్బ్రోస్ ఆటోమోటివ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ స్ట్రైట్స్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా బానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 13 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో కూడా స్లైట్ గా లాస్ పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 10 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్ట్రైట్స్ ఫార్మా స్టాక్ లో ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.